హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. ఈ వీడియోలో చాలా టిప్స్ అయితే ఉన్నాయి. నా రొటీన్ వ్లాగ్తో పాటు చాలా టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్కి చపాతీ చేస్తున్నానండి. మామూలుగా చపాతీ చేసినప్పుడు మనం పిండి తీసుకుంటాం కదా, నేనైతే ఇలా ఒక బాక్స్లో పెట్టి ఉంచుకుంటాను అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి చపాతీ పిండి మళ్ళీ అప్పటికప్పుడు తీసి బౌల్లో వేసుకుని తర్వాత యూజ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం పిండి వేస్ట్ చేయాల్సి వస్తుంది. అలా బాక్స్లో పెట్టుకుంటే మనం యూజ్ చేసిన తర్వాత మూత పెట్టి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇక్కడ చపాతీలు అయితే వేస్తాను. నెక్స్ట్ ఏంటంటే చపాతీలు వేసినప్పుడు ఒక్కొక్కసారి పిల్లలు కర్రీ తినము అని అంటారు కదా, అలాంటప్పుడు ఈ టిప్ ఫాలో చేయండి. ఇదిగో నీ రోల్ తీసుకోను. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. నేను చపాతీ మీద హనీ వేసేసి రోల్ లాగా చేస్తున్నాను. ఇలా చేసి పెట్టేస్తే స్నాక్స్ లాగా కూడా చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా కట్ చేసి ఇస్తే 2 పీసెస్ లాగా ఇంకా సింపుల్గా ఉంటుందన్నమాట. మా పిల్లలు అయితే ఒక్కొక్కటి తీసుకుని మిగిలినవి అయితే నేను బాక్స్లో పెట్టేసి ఇంకా స్కూల్కి అయితే పెట్టేసాను. నెక్స్ట్ హనీ లేకపోతే కనుక షుగర్ని క్యారమెల్ చేసి వేసినా కానీ చాలా బాగుంటుంది. షుగర్ని నీళ్లు వేయకుండా వేడి చేస్తే క్యారమెల్ అవుతుంది. అది వేసి పెట్టినా కానీ చపాతీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ మా వారికి నాకు అయితే కొంచెం కర్రీ వేసుకుని మేము తినేసాము. తర్వాత ఇక్కడ ఒక టిప్ ఏంటంటే, ఇక్కడ కర్రీ చేస్తున్నాను నేను. నాన్ వెజ్ ముఖ్యంగా రొయ్యలు కర్రీ చేసేటప్పుడు మనం ఫస్ట్ వేయించుకుంటాం కదా, ఆయిల్ వేసి వేయించేటప్పుడు ఉప్పు పసుపు వేసి వేయిస్తే మనకి రొయ్యలు అనేవి కర్రీలో వేసినా కానీ వాటికి ఉప్పు సరిగ్గా పట్టదు. ఇలా కనుక ఫస్ట్ ముందు మనం ఉప్పు పసుపు వేసి వేయించుకుంటే అవి చక్కగా ఫ్రై అయ్యి తినేటప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేయిస్తున్నాను. ఇక్కడ నేను బెండకాయల కాంబినేషన్లో పచ్చిరొయ్యల కర్రీ వండుతున్నాను అనమాట. బెండకాయలు చేసేటప్పుడు కట్ చేసేటప్పుడు చాలా జిగురు వస్తాయి కదా, నేను వీటిని ఏం చేశానంటే రాత్రే రేపు బెండకాయ కర్రీ చేస్తున్నాను అనిపించుకొని నేనైతే నైట్ క్లీన్ చేసి పెట్టుకున్నాను. మీరు డే టైం అయినా ఒక 1 అవర్ బిఫోర్ కడిగేసి పేపర్ మీద కానీ లేదా ఏదైనా క్లాత్ మీద కానీ ఆరబెట్టేసుకుంటే మొత్తం తడంతా పోయిన తర్వాత ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. నైట్ అయితే మాత్రం ఏదైనా ఇలా మనం పెద్దగా ఉన్న ప్లేట్లో కానీ ట్రేలో కానీ వేసుకుని పైన క్లాత్ కప్పుకుంటే మార్నింగ్ అలా ఫ్రెష్గా ఉంటాయి. వాటిని కట్ చేసుకుని కర్రీలో అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనకి జిగురు అనేది అస్సలు లేకుండా కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రాన్స్ ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగాయి. ఇప్పుడు దీంట్లో నేను బెండకాయలు అయితే యాడ్ చేస్తాను. ఈ టైంలోనే టమాటోలను కూడా యాడ్ చేసుకుంటే మనకి కర్రీ గ్రేవీ బాగుంటుంది. పులుసులాగా చేస్తున్నాం కాబట్టి కొంచెం టమాటోలు బెండకాయ వేసిన తర్వాత లైట్గా మగ్గిన తర్వాత కొంచెం కారం వేసి మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్, నేను ఇక్కడ అయితే గరం మసాలా యాడ్ చేస్తున్నాను. కొంచెం వాటర్ వేసి చింతపండు పులుసు కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి. బెండకాయ లైట్గా మగ్గిన తర్వాతే చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి పులుసు చాలా బాగుంటుంది. బెండకాయ ఏంటంటే మ్యాష్ అయిపోయి పేస్ట్ లాగా అవ్వకుండా బెండకాయ ముక్కలు చక్కగా ఉడికి తినేటప్పుడు చూడడానికి కూడా చక్కగా ఉంటుంది. చింతపండు గ్రేవీ బాగా దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. నెక్స్ట్ మనం ఇలా వేరుశనగకాయలు తెచ్చుకొని పెట్టుకుంటాం కదా, ఇలా తెచ్చుకొని పెట్టుకున్నప్పుడు మామూలుగా స్టోర్ చేసేటప్పుడు ఇలాగా హోల్స్ ఉన్న బాస్కెట్లోని బుట్టల్లోనూ వేసి పెడితే కనుక ట్రేల్లోనూ మనకి ఎన్ని రోజులైనా పాడైపోకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇక్కడైతే నేను పిల్లలకి స్నాక్స్ కోసం ఈరోజు ఈ వేరుశనగకాయలను అయితే ఉడకబెడుతున్నాను. క్లీన్ చేసేసి 2-3 సార్లు అయినా బాగా కడుక్కోవాలి. వీటిని జాలి గిన్నెలో వేసి కడుక్కుంటే ఇంకా ఇసుక చాలా బాగా పోతుంది. కుక్కర్లో అయితే మనం ఇలా బాయిల్ చేసుకుంటే తినేటప్పుడు చాలా మంచి టేస్టీగా ఉంటాయి. కొంచెం వాటర్ వేసుకొని తర్వాత కల్లుప్పు వేస్తున్నాను. ఇక్కడ వేసేసి ఒకసారి కలుపుకొని వాటర్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి. వేసుకుని విజిల్ పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టి కనీసం 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే ఇవి చక్కగా ఉంటాయి. అంతకుమించి ఎక్కువ విజిల్స్ అయితే చాలా మెత్తగా అయిపోతాయి. కాబట్టి ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్ తీసేసి వాటర్ మొత్తం వంపేసి వెంటనే తినకూడదు. ఇవి కొంచెం ప్లేట్లో వేసి కాస్త చల్లారిన తర్వాత వాటర్ ఏది లేకుండా తీసుకుంటే అప్పుడు చక్కగా ఉంటాయి. ఆ వేడివేడి నీళ్ళని మనం షింక్ హోల్లో వేసుకుంటే షింక్లో మనకి బొద్దింకులు అలాంటివి ఏం రాకుండా ఏదైనా బ్యాక్టీరియా లాంటివి ఏమైనా మురికి అదంతా ఉంటుంది. షింక్లో మనం ఎంగిల్ అవి కడుగుతుంటాం కాబట్టి అదంతా పోతుంది. నెక్స్ట్ ఇంకా అవి కూడా పక్కన పెట్టేసి ఇక్కడ నేనైతే కర్రీ వేసుకొని భోంచేస్తున్నాను. కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంది. ఇంకా లంచ్ చేసేసిన తర్వాత మధ్యాహ్నం అన్నమాట. ఈ టిప్ అందరికీ చాలా అంటే చాలా నచ్చుతుంది. మామూలుగా ఇన్స్టెంట్గా మెహందీ పెట్టుకోవాలనుకుంటే తమలపాకు యూస్ చేసి మీరు సింపుల్గా
మెహందీ అయితే పెట్టుకోవచ్చు. మామూలుగా ఇన్స్టెంట్ మెహందీ చేయాలంటే మనం గిన్నె పెట్టి స్టవ్ వెలిగించి చేయాలి. దాన్ని క్లీన్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది, మాడిపోతుంది గిన్నె. అలా కాకుండా ఇలా చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం తమలపాకులను తీసుకుని బాగా క్లీన్ చేసుకోవాలి. మురికి అంట పోతుంది కదా, మనం తొడుమలు ఉన్న దాంతోనే తీసేసుకోవచ్చు. మిక్సీ జార్లో కూడా వేస్ట్ చేసుకోవచ్చు, కానీ మిక్సీ జార్లో మనకి తేలికగా ఉంటాయి కాబట్టి ఆకులు నలగడానికి కొంచెం టైం పడుతుంది, కొంచెం ఇబ్బందిగా కూడా ఉంటుంది. అందుకని రోట్లో వేసి దంచుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. నేను ఇక్కడ రోల్ తీసుకుని తమలపాకుల్ని ముక్కల్లాగా చించి వేసేస్తున్నాను అనమాట. మనం ఎంత క్వాంటిటీ కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 6 తమలపాకులను తీసుకుని ముక్కల్లాగా చేసి వేస్తున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇది సున్నము. వక్కల్లో వేసుకొని మనకి కిల్లి చేసినప్పుడు వేస్తారు కదా సున్నం. ఇది మనకి మార్కెట్లో లేదా మామూలుగా జనరల్ స్టోర్లు ఇంటి దగ్గర ఉండే కిరాణా షాపుల్లో దొరుకుతుంది. 2 రూపీస్ నుంచే ఉంటుంది. ఆ ప్యాకెట్ వచ్చి 2 రూపీస్. అది చాలా కొంచెం నేను చేత్తో చూపించాను కదా అంత వేసుకోవాలి. తర్వాత ఇది పసుపు, మనం వాడుకునేది కూరల్లో వాడుకునే పసుపునే కొంచెం ఒక చిటికెడు వేసుకోవాలి. తమలపాకు, సున్నము, పసుపు ఈ 3 వేసుకొని మనం దంచుకోవాలన్నమాట. దంచుకుంటుంటే మనకి దంచినప్పుడే కలర్ అనేది బాగా చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి కలర్ అయితే రెడ్ కలర్లోకి మారి కనిపిస్తుంది కదా. ఇదంతా బాగా మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి. దంచుకున్న తర్వాత ఇలా మనం టీ ఫిల్టర్లోకి మార్చుకొని రసాన్ని తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మనకి ఏమైనా చిన్న చిన్న ముక్కలు అలాంటివి రాకుండా ఓన్లీ రసం మాత్రమే వస్తుంది. ఈ జ్యూస్తోనే మనం మెహందీ పెట్టుకుంటున్నాము. ఇలా పిండితే మనకి కరెక్ట్గా కొంచెం వస్తుంది కదా. ఇది మనకి 2 చేతులకి ఇంకా చాలా ఎక్కువ అయిపోతుంది. దీన్ని తయారు చేసుకున్న తర్వాత మనం స్టోర్ చేసుకోవచ్చు కూడా. ఇక్కడ నేను గోపురం కుంకుమ వాడుతున్నాను. మీకు నచ్చినది ఏ కుంకుమ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇది బాగా రెడ్ కలర్లోకి ఉంటుంది. లేదు అనుకుంటే మీకు మెరూన్ కలర్ కావాలనుకుంటే మెరూన్ కలర్లో ఉంటే కుంకుమ అలాంటిది వేసుకోవచ్చు అన్నమాట. ఇంకా చాలా రకాల కుంకుమ ఉంటాయి కదా, మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలరు మీకు నచ్చింది అయితే వేసుకోవచ్చు. ఎంతెంత కావాలో చూసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ లిక్విడ్లో ఉన్న మనం పెట్టుకునేటప్పుడు మొత్తం కారిపోయినట్టుగా అయిపోతుంది, లేకపోతే థిక్గా ఉంటే మనకి డ్రై అయిపోతుంది అన్నమాట. కాబట్టి కన్సిస్టెన్సీ చూస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇయర్ బడ్ యూస్ చేసుకుని లేదంటే అగరబత్తి స్టిక్ ఉంటుంది కదా అది, లేదా టూత్ పిక్ యూస్ చేసుకుని మనం డిజైన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ డిజైన్ మనకి ముందుగానే ఐడియా కోసం నేను ఇలాంటి డిజైన్ అయితే వేసుకున్నాను. నార్మల్గా హ్యాండ్ అంతా చుక్కల్లాగా పెట్టుకుని చందమామ పెట్టుకుని అలా అయినా కూడా బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను ఇయర్ బడ్తో వేసుకున్నాను. మనం ఫిల్ చేసుకోవడానికి మొత్తం అంతా ఫిల్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇయర్ బడ్, లేదు ఇలాంటి మామూలుగా చిన్న చిన్న లైన్స్ గీతలు పెట్టుకోవాలనుకుంటే ఈ అగరబత్తి స్టిక్ కానీ లేదంటే టూత్ పిక్ కానీ బాగుంటుందన్నమాట. ఇలా మనం ఏ డిజైన్ అయితే వేయాలనుకుంటున్నామో మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ మొత్తం డిజైన్ అంతా వేసేసుకోవాలి. ఇది చాలా సింపుల్గా చాలా త్వరగా ఆరిపోతుంది. ఇది మనం పెట్టుకునే లోపే ఆరిపోతుంది. పెట్టుకొనేసి మొత్తం మామూలుగా మనం ఎలా అయితే క్లీన్ చేసుకుంటామో సేమ్ అలాగే వాటర్తో క్లీన్ చేసుకోవాలి. పిల్లలు ఎప్పుడైనా సరే చాలాసార్లు మెహందీ కావాలి అని అడుగుతారు కదా, ఇన్స్టెంట్గా పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇది చాలా సింపుల్, పెట్టుకోవచ్చు. దీనివల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కెమికల్ ఏం కాదు, న్యాచురలే కాబట్టి చాలా బాగుంటుంది అన్నమాట. మనం సున్నం కూడా దీంట్లో మనం తినేదే దీంట్లో వేస్తాం కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. సున్నం కంపల్సరీ వేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ డిజైన్ అయితే ఇలా పెట్టుకున్నాను. తర్వాత మనం ఫింగర్స్కి బుట్టల్లాగా పెట్టుకుంటాం కాబట్టి బుట్టల్లాగా పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కదా. అదైతే మాత్రం నేను ఇయర్ బడ్తో మొత్తం క్లోజ్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకునేసరికి మొత్తం ఒక 5 మినిట్స్ అయితే పడుతుంది. పెట్టుకున్న తర్వాత పూర్తిగా ఆరిపోవాలి. ఆరిపోయిన తర్వాత మనం నార్మల్గా నీటిలో చేతిని వాష్ చేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకి ఎప్పుడైనా ఇన్స్టెంట్గా ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ ఏమైనా జరిగినప్పుడు మనం కోన్ ప్రిపేర్ చేయకుండా ఇలాంటివి పెట్టుకుంటే న్యాచురల్ కాబట్టి చాలా బాగుంటుంది. ఇలా మిగిలింది నాకు. ఈ మిగిలింది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మళ్ళీ కావాల్సినప్పుడు కొంచెం థిక్గా అయిపోతే నిమ్మరసం పెట్టుకుని కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, నీటిలో పెట్టేసి వాష్ చేస్తున్నాను. మనకి కొంచెం కుంకుమ కలర్ అయితే వస్తుంది పైకి. తర్వాత మనకి చేతులకి ఇలా అంటుకుని ఉంటుంది. ఇది ఎన్ని రోజులు ఉంటుందంటే మనం పెట్టుకున్న రోజు అంతా ఉంటుంది, ఆ నెక్స్ట్ డే ఉండదు. అది కూడా ఏంటంటే ఎక్కువగా మనం గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం ఇలా చేస్తాం కాబట్టి 1 డే మాత్రం ఉంటుంది. పిల్లలకైతే ఎక్కువ రోజులు ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయొచ్చు, 1 డేకి మాత్రమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.